ఇలాంటి వారిని పెళ్లి చేసుకుంటే చాలా కష్టాలొస్తాయి. జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్య ఘట్టం. అయితే ఎలాంటి వారిని పెళ్లి చేసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుందో తెలుసుకోండి. వివాహ జీవితంలో ప్రేమ అనేది చాలా ముఖ్యం. ప్రేమ లేని సంబంధాలు ఎక్కువ రోజులు సాగవు. కొందరి అలవాట్లు చాలా డిఫరెంట్గా ఉంటుంది. వారి పార్టనర్ ఆలోచనా విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ కారణంగా పెళ్లి బంధం నరకంగా మారి చివరికి విడిపోయే పరిస్థితి వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మ్యారేజ్ చేసుకునేవారిని సరిగ్గా ఎంచుకోవాలి. అలా కాకుండా కష్టతరమైన వ్యక్తిత్వ మనుషులని ఎంచుకుంటే జీవితమే నరకంగా మారుతుంది. అలాంటి వ్యక్తిత్వాలు ఏంటో తెలుసుకోండి. 1. అబద్ధాలు చెప్పడం. మీరు పెళ్లి చేసుకునేవారు ప్రతి విషయానికి అబద్ధాలు ఆడేవారైతే అలాంటి వారిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. అలాంటి వ్యక్తులు రహస్యాల్ని దాచిపెట్టి జీవితాన్ని నరకంగా మారుస్తారు. దీంతో మీరు మాత్రమే కాదు, మీ పిల్లలు కూడా బాధపడతారు. కాబట్టి వారికి దూరంగా ఉండండి. 2. మోసం చేసేవారు. పెళ్లి చేసుకునే వారికి మోసం చేసే గుణం ఉంటే వారిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. వారు ఏ విషయంలోనైనా మిమ్మల్ని మోసం చేయగలరు. వారి ఎదుగుదల కోసం ఏ తప్పైనా చేస్తారు. అలాంటి వారిని పెళ్లి చేసుకుంటే బాధలు తప్పవు. 3. స్వార్థం. కొంతమంది ఎప్పుడు కూడా వారి గురించి ఆలోచిస్తారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరేదైనా విషయంలో వారి గురించి మాత్రమే ఆలోచిస్తారు. దీంతో వారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారి గురించి మాత్రమే ఆలోచిస్తారు. 4. స్థిరత్వం లేకుండా. ఇలాంటి వారిని పెళ్లి చేసుకున్నా మానసికంగా కుంగిపోతారు. వారికి ఎలాంటి నిబద్ధత ఉండదు. ఎంతసేపు అప్పటికప్పటి విషయాల గురించి మాత్రమే, భవిష్యత్ గురించి మాత్రం ఎలాంటి ఆలోచన ఉండదు.